దీని ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది. ల్యాంబర్గినిలో స్పోర్ట్స్ కార్ అక్కడ చూసాము. ఇదైతే ఎస్యూవి 4 సీటర్ 5 సీటర్. ఇది ఇక్కడ మెయిన్ సెంటర్. ముందుకెళ్తే మనకి పార్క్, కిడ్స్ కి అవన్నీ. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే స్కాట్స్డేల్ వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న పని ఉందని. అండ్ మనకి అరిజోనాలో ఫీనిక్స్ ఎలా ఒక సిటీనో, స్కాట్స్డేల్ కూడా అలానే ఒక సిటీ అన్నమాట. సో అలానే మొత్తం స్కాట్స్డేల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. ఏమంటావ్? ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి ప్రీమియం సిటీ, చాలా ప్రీమియం సిటీ. స్కాట్స్డేల్ అనేది సేమ్ మనకి ఇండియాలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఎలానో ఇక్కడ స్కాట్స్డేల్ అలాంటిదే. సో ఇక్కడ అన్ని ప్రీమియం షోరూమ్స్, ప్రీమియం కార్స్. నీకు ఎప్పుడైనా రోడ్స్ పైన కూడా చూస్తే చాలా ప్రీమియం కార్స్ ఉంటాయి. ఫెరారీ కార్స్ కానీ, ల్యాంబర్గిని, రోల్స్ రాయ్స్ అలాంటి కార్లు కనిపిస్తా ఉంటాయి. సో లైట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. ఏమంటావు దీపా? అవును, ఇప్పుడు మనకి ఫీనిక్స్ అనేది అరిజోనాలో ఒక సిటీ అలానో, స్కాట్స్డేల్ అనేది ఒక సిటీ. ఇక్కడ కూడా చాలా వరకు ఇలా అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవన్నీ ఎక్కువ. సో షాపింగ్ ప్లేసెస్ అన్ని చాలా బాగుంటాయి. వెళ్ళి ఈ రోజు లైట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడే మనకి ముందుకే లగ్జరీ షోరూమ్ కార్స్ ఉంటాయి. అక్కడ ఒకసారి ఆగుదామా? యా షూర్, ఆగుదాం. అక్కడ చూసావా అపార్ట్మెంట్స్? ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే ఆ షోరూమ్, మొత్తం లగ్జరీ. పెన్స్కే స్కాట్స్డేల్ అనేది మొత్తం ప్రీ ఓన్ కార్ లగ్జరీ షోరూమ్స్ ఉంటాయి లోపల. తిప్పనా కారు? తిప్పేసాయి. మనకి రోల్స్ రాయల్స్ నుంచి బట్టి ఆస్టన్ మార్టిన్, బెంట్లీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మెసరాటి, ఫెరారీ అన్ని లగ్జరీ షోరూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవును, ఫెరారీ కార్స్ చూడు. ఇక్కడ మన ల్యాండ్ రోవర్ కూడా ఉంది. అవును, ఈ ల్యాండ్ రోవర్ ఎవరు ఓన్ చేశారు తెలుసు కదా? తెలుసు. మొత్తం ఇక్కడ అన్ని లగ్జరీ ఫెరారీ కార్స్ ఉన్నాయి. ఇదేంటి, అన్ని స్పోర్ట్స్ మోడలా? స్పోర్ట్స్ మోడల్స్, ఫెరారీ ప్రీమియం స్పోర్ట్స్ కార్స్. ఓ, ఇది ఎంత బాగుంది చూడు. ఇది బాగుంది కదా. ఏం మోడల్ ఇది? ఇది జీటీఎస్, ఫెరారీ జీటీఎస్. ఓకే, ఇది దీన్ని ఫెరారీ రోమా అంటారు. ఓకే, అన్ని స్పోర్ట్స్ కార్స్. ఒక్కసారి తొక్కితే అంతే, విమానం లాగా ఉరకడమే. అవును, చూస్తుంటేనే తెలుస్తుంది. రేసింగ్ కార్స్ 700 to 800 cc హార్స్ పవర్ ఉంటుంది. దీని ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది. సూపర్ ఉంది ఈ కారు. ఎంతుందో ఈ కారు ప్రైస్? 400K అంటే 4 కోట్లు. 400K ఒక కారు. అవును, ఈ కార్ భలే ఉంది కదా. మ్యాట్ ఫినిష్. ఏం మోడల్ ఇది? ఇది స్పైడర్ బేస్ మోడల్. హార్స్ పవర్ వచ్చేసి మినిమం 600 ఉంటది. బాగుంది ఇది. ఎంత ఉంటుంది ఏంటి కారు? కార్ ఈజీగా 280K నుంచి 300K దాకా ఉంటది ఈజీగా. ఓకే, దీని ఇంజన్ అంతా ఇక్కడ ఉంటది. అవును, దీని ఇంజన్ బ్యాక్ ఉంటుంది కదా. ఇంజన్. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్. నైస్. మనం ఇక్కడ నెక్స్ట్ వెళ్దాం అక్కడ షాపింగ్ ప్లేస్ కి. అక్కడ చూడు, నీ ఫేవరెట్ జీ వ్యాగన్ నిలిచింది. ఓ, అదైతే నేను ఒక రోజు కొనుక్కోవాల్సిందే, జీ వ్యాగన్. ఓకే, ఫెరారీ. నా వల్ల టార్గెట్ ఫర్ ఫెరారీ. ఓకే, వెళ్దాం. ఇంకా మనం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఇంకా స్కాట్స్డేల్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది ఇక్కడ మనకి ఐ థింక్ అరిజోనాలో ఈ లొకేషన్ లోనే ప్రీమియం లగ్జరీ కార్స్ ఉంది కదా. స్కాట్స్డేల్ అంటేనే ప్రీమియం ఏరియా మన అరిజోనాలో. అవును, సో అన్ని ప్రీమియం షోరూమ్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. అవును. శాండీని అయితే దిగమంటే అసలు దిగని కూడా దిగట్లే. అటేమో ఫెరారీ, ఇటు బెంట్లీ. ఇక్కడ మొత్తం అన్ని బెంట్లీ కార్స్ ఉన్నాయి. నైస్.
అటు పక్కన రోల్స్ రాయ్స్, ఆస్టన్ మార్టిన్ ఉంది. యా అదనమాట లగ్జరీ కార్స్. చాలా వరకు బయట ఉన్నాయన్నీ ప్రీ ఓన్డ్ కార్స్ ఉన్నాయి. కొత్త కార్స్ అంటే మొత్తం అన్ని షోరూమ్ లోపల ఉంటాయి. దిగనన్నావు ఏంటి, దిగేసావు? చూడగలుగుతా కదా, అందుకే చూస్తున్నా. ఇది రోల్స్ రాయ్స్. ఓ ల్యాంబోర్గిని కూడా ఉంది ఇక్కడ. ఈ ల్యాంబోర్గిని కార్ అయితే మనం టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కూడా మనము ముందే స్లాట్ బుక్ చేసుకొని రిక్వెస్ట్ చేయాలి. హరికన్ ల్యాంబోర్గిని హరికెన్ ఎంత ఉంది తెలుసా? 700K ఇది. ఓ ఫెరారీ కన్నా ఎక్స్పెన్సివా? యా, అంటే ఫెరారీలో కూడా ఇంకా చాలా ఉంటాయి ఎక్స్పెన్సివ్, అట్లా ఏం లేదు. ఓ మెక్లారెన్. ఇది మెక్లారెన్. ఓ ఇది నా ఫేవరెట్ మెక్లారెన్. ల్యాంబోర్గినిలో స్పోర్ట్స్ కార్ అక్కడ చూసాము. ఇదైతే ఎస్యూవి 4 సీటర్ 5 సీటర్. ఇక్కడ అపార్ట్మెంట్స్ లో వీళ్ళు బాల్కనీలో ప్లాంట్స్, ఐ థింక్ ఇది కమ్యూనిటీ వాళ్ళు పెట్టినట్టున్నారు మొత్తం ఈ డిజైన్. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఈ ప్లేస్ స్కాట్స్డేల్ క్వార్టర్స్ అని. ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ కమ్ ఇక్కడ చిన్న షాపింగ్ ప్లేస్ అలా అన్ని ఉంటుంది అనమాట. రెస్టారెంట్స్ ఎక్కువ అలా. చాలా బాగుంటది ఇక్కడ. అప్పుడప్పుడు ఇట్లా కాలక్షేపం కోసం వస్తారు ఇక్కడికి. ల్యాంబోర్గిని కార్ చూసావా? ఇక్కడ కొంచెం పార్కింగ్ డిఫికల్ట్. స్ట్రీట్ పార్కింగ్ ఉంటుంది కానీ చూసుకొని వెతుక్కొని పెట్టాలి. ఇప్పుడే పార్క్ చేసేసి కిందకి దిగామన్నమాట. మాకు ఇక్కడ ఉన్న పెద్ద యాపిల్ స్టోర్ ఇది. చాలా బాగుంటుంది ఈ స్టోర్. నైట్ టైం ఇంకా ఇది చూసా మొత్తము మెటల్. ఇయర్ ఫోన్స్ కావాలన్నా కదా, చెక్ చేద్దాం. ఓకే యా. ఇవన్నీ i17 Pro. ఇప్పుడు లేటెస్ట్ ఇవి ఉన్నాయి ఇయర్ ఫోన్స్. ఓ కానీ నాకు ఇలా బడ్స్ ఉంటే నచ్చదు. ఇది ఉంటే నాకు కరెక్ట్ గా అనిపించదు, కంఫర్ట్. బాగుంటాయి ఇవి, ఇద్దరం వాడుకోవచ్చు తీసుకుంటే. లేదు నాకు అది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బానే ఉంటుంది కానీ నాకేంటో నా ఇయర్ కి ఈ బడ్ ఉంటే పడిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఈ జనరేషన్ కన్నా ముందు వచ్చింది కదా వితౌట్ దిస్, అది నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వాచ్ ఉంది, కొనుక్కుంటావా? నాకా వాచ్ అంటే టైం చూసుకోవడానికి, యాప్స్ చూసుకోవడానికి కాదు. సో నాకు జస్ట్ టైం ఉంటుంది కాదు. ఓకే. ఇది ఇక్కడ మెయిన్ సెంటర్. ముందకెళ్తే మనకి పార్క్, కిడ్స్ కి అవన్నీ ఉంటుంది. అండ్ ఇది బేసికలీ ఈ మొత్తం మాల్ వచ్చేసి 2 స్ట్రీట్స్ లో, ఈ స్ట్రీట్స్ లో మొత్తం షాప్స్ ఉంటాయి, ప్లస్ దీనికి ఆపోజిట్ స్ట్రీట్ లో మొత్తం షాప్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, హ్యాపీనింగ్ గా ఉంటుంది ఇక్కడ. ఈ ఎత్తి అనే ప్లేస్ కూలర్స్ కి చాలా మంచి షాప్ అన్నమాట. మనకి ఇట్లా కూలింగ్ బాటిల్స్, ఐస్ బ్యాగ్స్ ఇవన్నీ ఎక్కువ, అంటే చాలా సాలిడ్ గా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్. బాగుంది కదా? అవును. ఎంత ఉంది? $65. ఓకే, నాట్ బ్యాడ్. అంటే అరౌండ్ 6,000. యా, మొత్తం షాప్ మొత్తం దానికే స్పెషలైజ్డ్ అన్నమాట. ఇట్లా ఐస్ ప్యాక్స్ కి బ్యాక్ ప్యాక్, ఫ్రీజర్స్ అలా. అరిజోనా కదా, సమ్మర్ కి కూలింగ్ చాలా ఇంపార్టెంట్. మొత్తం అంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ఎండే కానీ బాగుంటాయి క్వాలిటీ. ఎంత? $230. యా, ఇది కొంచెం ట్యూమీ లాగా. ఈ బ్యాగ్స్ చూసావా, మొత్తం వాటర్ ప్రూఫ్. ఇది దీన్ని వేసుకొని మనము వాటర్ లో కిందకి వెళ్ళినా గానీ కొంచెం కూడా వాటర్ వెళ్ళదు. వర్షంలో అయితే సేఫ్. ఇట్లా మనం క్యాంపింగ్, అడ్వెంచర్ చేసేటప్పుడు ఈ బ్యాగ్స్ అన్ని చాలా యూస్ఫుల్. ఏంటేమో చూస్తున్నావు?
తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? అంటే డైలీ వాటర్ కొంచెం తక్కువ తాగుతుంది. ఇది ఉంటే కార్ లో కూడా పెట్టుకోవచ్చు, వర్క్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అని. ఆఫీస్ తీసుకెళ్తావా? ఇది బాగుంది కదా. ఇంకా ఇది బాగుంది కానీ పడుతుందా కార్ లో? కార్ సీట్ లో పట్టదా? ఇదే బాగుంది అయితే. మొత్తానికైతే ఇది సెలెక్ట్ చేశాడు. ఎంత ఉంది ఇది? $50, $48 ఉంది. కానీ చాలా సాలిడ్ గా ఉంది. బిల్ చేసేద్దాం. ఈ బ్లాక్ బాగుంది వైట్ కన్నా. అవునా? యా తీసుకోమంటావా? యా. ఒక్క నిమిషం. దీనికి 5 years వారంటీ ఉంటుంది మనకి. ఏదైనా చిప్ అవుట్ అయినా లేదా ఏదైనా స్క్రాచెస్ పడినా వాటర్ లీక్ అయినా గానీ మనకి 5 years వరకు ఎక్స్చేంజ్ చేయొచ్చు. అదే స్పెషాలిటీ. మనకి ఇండియన్ రూపీస్ లో ఎంత పడింది? ఆల్మోస్ట్ 5,000 రూపీస్ అనుకుంటా. ఓకే, కానీ సాలిడ్ గా ఉంది. సాలిడ్ ఉంది. వాడు అంటే మంచి వారంటీ కూడా ఇచ్చాడు కాబట్టి. అవును. అండ్ ఇలా మనకి లైన్ గా షాప్స్ ఉంటాయి. అన్ని చాలా వరకు ఇక్కడ లోకల్ బ్రాండ్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నార్మల్ మాల్స్ లో కాకుండా లగ్జరీ బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయి. మిస్టులు అయితే ఎప్పుడు డే టైమ్ లో ఆన్ ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ కొంచెం చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది కాబట్టి అంత వేడిగా లేదు ఇక్కడ. బానే ఉంది. బొబాటి వద్దు, ఇక్కడ మంచి ఐస్ క్రీమ్ ప్లేస్ ఉంది. ఐస్ క్రీమ్ తిందాం. అవును, ఇట్లా ఆడుకోవడానికి ఫన్ ఫౌంటైన్ లాగా కూడా ఉంటుంది ఇక్కడ. ఈ మాల్ కి వచ్చే వాళ్ళకంతా వాలే పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. పార్కింగ్ స్ట్రీట్ పార్కింగ్ కాబట్టి సో చాలా వరకు అందరూ వాలే పార్కింగ్ ఇచ్చేస్తారు అనమాట ఇక్కడ. చుట్టూ పక్కన రెస్టారెంట్స్ ఉన్నాయి, షాపింగ్ ప్లేసెస్. అవును అవును, యా నేను అదే చెప్పా కదా ఇక్కడ చల్లగా ఉంటుందని. ఈ షాప్ బాగుంది కదా. డిజైనర్ షోరూమ్. లవ్ షాక్ ఫ్యాన్సీ బాగుంది. ఇదేంటి ఐస్ క్రీమ్ ప్లేస్ లేదు, మూసేసినట్టున్నారు. యా ఇక్కడ చాలా బాగుంటుండే ఐస్ క్రీమ్ ప్లేస్, క్లోజ్ అయిపోయింది. ఓకే సరే మరి వెళ్ళిపోదాం పదా. మనం నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్యాషన్ స్క్వేర్ మాల్ ఉంది కదా, వెళ్దామా? ఫ్యాషన్ స్క్వేర్ ఎందుకు మళ్ళీ? వెళ్దాం పదా ఊరికే అట్లా. అది కూడా స్కాట్ స్టైల్ అంటారే కదా, అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానో వాళ్ళకి అర్థమై ఉంటది వాటికి. లగ్జరీ ఫ్యాషన్ స్క్వేర్ మాల్ కి వెళ్దామంటే ఎందుకో అంటున్నాడు తెలుసా. అక్కడ మొత్తం లగ్జరీ బ్రాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బ్రాండ్ రెండు షోరూమ్స్ ఉంటాయి అనమాట. సో ఇంకా వెళ్తే ఏదైనా కొంటాననేసి వద్దు వద్దు అంటున్నాడు. అర్థమైందిలే ఎందుకు వద్దు అంటున్నావని. $50 అయిపోతుంది. ఓకే, మేము $50 లోనే ఏదైనా కొంటాం. 50 పక్కన ఒక 2 సున్నాలు వేసుకో. అర్థమైందా? 2 సున్నాలే కానీ ముందర 50 ఉంటది. అప్పుడు ఎంత అవుతుంది తెలుసా? ఎంత? 5,000. 5,000 అంటే ఏమనుకున్నావు? మా కుటుంబాలు సంవత్సరం బతకొచ్చు. ఇక్కడ ఒక జ్యువెలరీ షోరూమ్ ఇది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. అలా రిలాక్సింగ్ గా కామ్ గా ఉంటుంది. ఈ స్టోర్ అయితే చాలా ఆర్కిటెక్చర్ డిఫరెంట్ గా ఉంది. ఇలా ఏదో ప్యారిస్ లో ఉన్నట్టుంది ఫీలింగ్. ఇక్కడ పాటరీ బ్యారన్ అని మనకి మొత్తం హోమ్ డెకోర్ ప్లేస్. మన కారు ఇంకా ముందర. ఇక్కడ నుంచి మనకి ఆ మాల్ వచ్చి 20 minutes లో ఉంటుంది. స్కాట్స్డేల్ సిటీ అనేది కూడా మాకు మేజర్ గా అరిజోనాలో
ఫీనిక్స్ సిటీ అండ్ స్కాట్స్డేల్ సిటీ ఈ రెండు చాలా పెద్దది ఏరియా వైజ్ గానీ, ప్లస్ మనకి మోస్ట్ డెవలప్డ్ సిటీస్ అనేది ఈ రెండు ఎక్కువ. ఆఫీసెస్ గానీ అన్ని ఫీనిక్స్ ఆర్ స్కాట్స్డేల్ లో ఉంటాయి ఎక్కువ. అవునవును. ఇంకా షాండ్లర్, టెంపీ, గిల్బర్ట్ ఉంది, అది మొత్తం సౌత్ వస్తుంది. నార్త్ అరిజోనాకి ఈ రెండు సిటీస్ మేజర్. టెంపీ ఒకటి మళ్ళీ. అవును, టెంపీ కూడా సౌత్, నార్త్ కాదు. స్కాట్స్డేల్ సైడ్ వస్తే మనకి ఎక్కువ ఇలాంటి రిసార్ట్స్, స్పాస్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి, వెకేషన్ ప్లేసెస్. సో మనకి వింటర్ టైంలో వెదర్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా మంది ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వింటర్ టైంలో వస్తారనమాట. ఇక్కడ కూడా ఉంది డబుల్ ట్రీ హిల్టన్ వాళ్ళ రిసార్ట్. చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ స్కాట్స్డేల్ లో మొత్తం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం ఇంకా. స్కాట్స్డేల్ ఫ్యాషన్ స్క్వేర్ మాల్. మనకి అరిజోనాలో ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని అవుట్డోర్ మాల్సే ఉంటాయి. ఈ ఫ్యాషన్ స్క్వేర్ అనేది మనకి ఇండోర్ మాల్, ఇలా లోపల ఇండోర్ పార్కింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం పార్కింగ్ 2లో పెట్టాము, గుర్తుపెట్టుకో. లెఫ్ట్ లో వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా, పైకి వెళ్ళాలి. దీప అయితే హ్యాపీగా ఉంటది ఈ మాల్ వస్తే. అన్ని బ్రాండ్సే ఎక్కడ చూసినా, వైఎస్ఎల్, డిఆర్, బొటేగా, బెల్మెన్, అన్ని 2 షోరూమ్స్ ఉంటాయి, ఒక్కటి కూడా కాదు. మళ్ళీ ఏంటి కేక్ కావాలంటే నేను కొనిస్తా కదా. ఓహో, సన్ గ్లాసెస్. ఓకే, మరి ఏ షాప్ లోకి వెళ్దాం చెప్పు. కింద పాండా ఎక్స్ప్రెస్ ఉంది, ఫుడ్ తిందాం. తర్వాత షాపింగా, ఫుడ్ తిన్నాక. డబ్బులు లేవా? నా ఫేవరెట్ వాచ్ బుల్గరీలో ఒక సర్పెంట్ వాచ్ ఉంది. లైఫ్ లో ఒకసారి కొనాలి బుజ్జు నేను అది. బుల్గరీలో సర్పెంట్ వాచ్ ఉంది కదా, నాకు ఫుట్బాల్ కొని నేను బుల్గరీ కొనిస్తాను. ఇదే ఈ వాచ్, ఐ మీన్ ఇది బ్రేస్లెట్, ఇలాంటిది వాచ్ ఉంటుంది. వాచెస్ యాక్చువల్లీ లోపల ఉన్నాయి. యా, జిమ్మీ చూ. హలో హలో, ఇటు కిందకి మనం వెళ్ళాల్సింది. మా షోరూమ్ లో చూసిందంటే వెళ్తానే ఉంటది. ఇంకా కిడ్స్ ఇలాంటి బొమ్మలతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా అంతే. ఎక్స్పెన్సివ్ టాయ్స్ అయిపోతాయి. బాగుంది కదా. ఆకలి అవుతుంది, ఫస్ట్ ఏదైనా తిందామా? కింద రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వెళ్దాం పదా. అక్కడే ఉన్నాయి అనుకుంటా, ఇక్కడ ఏదో జాపనీస్ గ్రిల్. మన ముందర ఇలా వాళ్ళు హీటెడ్ పాన్ తో కొంచెం హిబాచి లానే బౌల్ ఆర్డర్ చేస్తే రైస్ తో పాటు చికెన్ అండ్ వెజ్జీస్ ఇలా ఫ్రై చేసి ఇస్తారు. వాళ్ళు మన ముందరనే చికెన్ ని కుక్ చేస్తున్నారు అనమాట. ఓకే, మన ఫుడ్ వచ్చేసింది. జాపనీస్ బౌల్ అండ్ ఇది కాంబో ప్లాటర్ లాగా. ఏముంది, స్ప్రింగ్ రోల్స్ ఇచ్చారు, ష్రింప్ ఇచ్చారు అండ్ చికెన్. ఇది రైస్ విత్ చికెన్ బౌల్. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఓకే, నైస్. ఇది ష్రింప్ ని వాళ్ళు ఇలా డోలో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. ఇది కూడా బాగానే ఉంటుంది స్నాక్ లాగా. అది మన స్కాట్స్డేల్
సరే మరి సరే, కానివ్వండి. కానివ్వండి. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు.